కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న సిపిఐ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న సిపిఐ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీలో మహాధర్నా చేపట్టున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. మార్కాపురం జిల్లాలో కూడా ఇదే కాలంలో గ్రామాన పాదయాత్రలు నిర్వహించి ప్రజల అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈరోజు దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలు అలాగే సామాజిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మార్పు రావాలి అనే పేరుతోటి సెప్టెంబర్ 1వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. వేలాది మంది ఢిల్లీ నగరంలో సెప్టెంబర్ 1వ తేదీన మాకు మహాధర్నా కార్యక్రమాన్ని రామ్లీలా మైదానంలో నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రామాన పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది. మన మార్కాపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని 6 నుంచి 15 వరకు గ్రామాన నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దేశంలో పెరిగిన అత్యవసర ధరలు, అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రైతులకి గిట్టుబాటు ధరలు కావాలని, మహిళా రిజర్వేషన్కి సంబంధించి వెంటనే 33% రిజర్వేషను తక్షణం వెంటనే అమలు చేయాలని, అలాగే ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతుల్లో నిర్వహించాలని, కార్మికుల చట్టాలని ఏవైతే ఇప్పుడు కార్మికులకు సంబంధించి 42 చట్టాలని 49 చట్టాలని మార్చి ఈరోజు 4 కోళ్లుగా తీసుకొచ్చారు. ఈ 4 కోళ్ళని ఇవి ఏమాత్రం కార్మికులకు ప్రయోజనకరం కాదు, అది కార్మికుల హక్కులను కాలరాసేవని చెప్పి దేశవ్యాప్తంగా కోరుతున్న సందర్భంలో ఈ 4 కోళ్లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన మార్కాపురం జిల్లాలో 6 నుంచి 15 వరకు జరిగే కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి, స్థానికంగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసంగా ఈ జిల్లా సమగ్రాభివృద్ధి చేయాలంటే 10,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ప్రస్తుతం మార్కాపురం జిల్లా ప్రకటించినప్పటికీ 6 నెలలు పూర్తయి 7వ నెల గడుస్తున్నప్పటికీ, 7వ నెల కూడా పూర్తవుతున్నప్పటికీ ఇంతవరకు సక్రమంగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఇంకా తీసుకురాలేదు. అలాగే జిల్లాకు సంబంధించి ఎటువంటి కొత్తగా కొత్త జిల్లాకి నిధులు ఇవ్వటం కానీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రకటించి వదిలేసింది తప్ప ఏమాత్రమూ ఈ జిల్లాని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మాట్లాడితే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తున్నాం, సెప్టెంబర్ 1వ తేదీన నీళ్ళు ఇవ్వబోతున్నాం, జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒకవైపున పత్రికల్లోనూ ముఖ్యమంత్రి గారితో పాటుగా అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మొన్ననే 300 కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు. మరొక 200 మందికో 300 మందికో నిర్వాసితులకు ఇవ్వడానికి మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పి పత్రికల ప్రకటన చేస్తున్నారు. కానీ ఈ మొత్తం కూడా నిర్వాసితుల్ని అక్కడ ఖాళీ చేయించేసి ఇంకా నిర్వాసితులకు 1000 కోట్లు ఇవ్వాలి, ఇచ్చింది 300 కోట్లే, ఇంకా 700 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఈ స్కీమ్లో చేర్చి వాళ్ళకు కూడా
పునరావాసం RRN ప్యాకేజ్ కింద పునరావాసం ఇవ్వాలని చెప్పి అక్కడ స్థానికులు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. దాన్ని కూడా మీరు గతంలో 2017 కటాఫ్ డేట్ పెట్టారు, కానీ 2026, 25 లేకపోతే 26 జనవరికో లేకపోతే 25 డిసెంబర్కో కటాఫ్ డేట్ పెట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ వాళ్ళకి కూడా రిహాబిటేషన్ కింద RRN ప్యాకేజీని వాళ్ళకు కూడా అమలు చేయాలని చెప్పి CPIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు రేపు ఆ కెనాల్కి సంబంధించి ఫీడర్ కెనాల్ పూర్తవుతుంది, అట్లాగే అక్కడ టన్నల్ పూర్తవుతుంది. నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్లో పడేస్తారు తప్ప కిందకి ఛానల్స్ ద్వారా కిందకి నీళ్లు తీసుకుపోవడానికి ఇంతవరకు కెనాల్స్ పూర్తి కాలేదు. పారుదలకి నీళ్లు అందించడానికి ఎక్కడ కెనాల్స్ పూర్తయిన పరిస్థితి లేదు, తవ్వినవి కూడా పూడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే, పూర్తిగా జనానికి అందించాలంటే ఇంకా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు అవసరం. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు కేటాయించాలి. వెలుగొండ పనులను పూర్తి చేయడం ద్వారా మాత్రమే అది ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఫీడర్ కెనాల్ పూర్తి చేసి, టన్నల్ పూర్తి చేసి, నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లో చేస్తే జనానికి చుక్క నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాన్ని చూసుకొని ఉండాల్సిందే తప్ప మనం ఏమాత్రం ప్రజలకు అందే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మార్కాపురం టౌన్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే 28 జిల్లాలు, నూతనంగా ఏర్పడిన 3 జిల్లాలతోటి 28 జిల్లాలని మనం పరిశీలన చేస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ జూనియర్ కాలేజీ కానీ లేని ఏకైక జిల్లా కేంద్రం ఏదన్నా ఉంటుంటే అది మార్కాపురం. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ డిగ్రీ కాలేజీ నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి డిగ్రీ కాలేజీని మూసేశారు. మేము వస్తున్నాం, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, విద్యార్థులందరికీ విద్యనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, కనీసం మార్కాపురం జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా జిల్లా తిరిగి ఉన్న డిగ్రీ కాలేజీని పునరుద్ధరించాలనేది కానీ, లేకపోతే ప్రభుత్వ జూనియర్ కాలేజీని, డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని కానీ కనీస ఆలోచన లేదు. ఇక్కడ పాలకులకైతే అవగాహన కూడా లేదని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మార్కాపురాన్ని పాలిస్తున్న నాయకులకి, ఇక్కడ పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యే గారు మార్కాపురంలో డిగ్రీ కాలేజీ కావాలి, లేకపోతే ప్రభుత్వ జూనియర్ కాలేజీ కావాలి, ఇక్కడ విద్యని అందుబాటులోకి పేద ప్రజలకు అందుబాటులోకి, ప్రభుత్వ విద్యను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఏమాత్రం అవగాహన లేని పాలకులు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాల సమగ్రాభివృద్ధికి సంబంధించి 10,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ రేపు ఈ 6 నుంచి 15 వరకు జరిగే ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం గ్రామాన కరపత్రాలు పంచి గ్రామాన ప్రజలను కలిసి గ్రూప్ మీటింగులు పెట్టి ప్రచార కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అందులో భాగంగా 10వ తేదీన కనిగిరి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కనిగిరిలో ప్రదర్శన సభ జరగబోతా ఉంది. అట్లాగే 12వ తేదీన మార్కాపురం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించి మార్కాపురంలో ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉన్నాం. అట్లాగే ఎర్రగొంటపాలెం 13వ తేదీన ఎర్రగొంటపాలెంలో సభ జరగబోతా ఉంది. ప్రారంభం రోజు 6వ తేదీన గిద్దలూరు నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీకి చాలా సంవత్సరాల పాటు కంచుకోటగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ 30-40 సంవత్సరాల సర్పంచ్గా ఏలిన తురుమేళ్ల గ్రామం నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని 6వ తేదీ ప్రారంభిస్తా ఉన్నాం గిద్దలూరు నియోజకవర్గంలో. కాబట్టి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దేశంలో ఉండే సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంతో పాటుగా ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ప్రచార ఆందోళన కార్యక్రమంలో జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరగబోతున్న మహాధర్నాకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.